Yeah, let's start with question number 6. Question number 6 answer. What are the provisions of the Code of Civil Procedure Code not applicable to the codes constituted under the Provincial Small Cause Codes Act 1887? Explain with reference to the relevant provisions of the CPC. What are the provisions of the Code of Civil Procedure not extended to Provincial Small Cause Codes? Sir, question important ante OS important 5 marks ki 8th January 2022 లో అడిగారు, 5 మార్క్స్ కి 19th February 2017 కూడా అడిగారు. క్వశ్చన్ ఏంటి సార్? క్వశ్చన్ ఏంటంటే సింపుల్. వీళ్ళు ఏం చెప్తున్నారంటే సిపిసిలో ఏ ప్రొవిజన్స్ అంటే ఏంటి సార్? సెక్షన్స్, ఆర్డర్స్, రూల్స్. సింపుల్. ఏ ప్రొవిజన్స్ స్మాల్ కాజ్ కోర్ట్కి వర్తించవు అని క్వశ్చన్ సార్. క్వశ్చన్ అండర్స్టాండ్? నౌ లెట్స్ గో టు ద ఆన్సర్ సార్. సార్ బిఫోర్ గోయింగ్ టు ఆన్సర్, దీనికి ఏమేం సెక్షన్ ఏమేం ఆర్డర్ అప్లికబుల్ అవుతుంది సార్? సో సెక్షన్ నెంబర్ 7 అప్లికబుల్ అవుతుంది ప్రొవిన్షియల్ స్మాల్ కాజ్ కోడ్స్. అలానే ఆర్డర్ నెంబర్ 50 అప్లికబుల్ అవుతుంది ప్రొవిన్షియల్ స్మాల్ కాజ్ కోడ్స్. దాని పేరు కూడా అదే కదా సార్, ఆర్డర్ నెంబర్ 50 ప్రొవిన్షియల్ స్మాల్ కాజ్ కోడ్స్. సార్ బిఫోర్ గోయింగ్ విత్ దిస్ ఆన్సర్, అంటే ఈ లెంతీ ఆన్సర్ చేసే బదులు ఫస్ట్ మనం ఈ ఒక చిన్న టేబుల్ చేసుకుంటాం సార్. అంటే ఈ ఒక్క టేబుల్ అయిపోయింది అనుకోండి సార్, మంది వి ఆర్ డన్. అంటే మనం చాలా ఇవన్నీ పాయింట్స్ కవర్ అయిపోతాయి సార్. డోంట్ వరీ అబౌట్ దట్, రైట్ సార్. సో ఇక్కడ చూడండి సార్, ఒకసారి కొంచెం పేషెన్స్ పెట్టుకొని వినాలి, రైట్ సార్. కొంచెం ఓపిక పెట్టుకొని వినాలి, రైట్ సార్. సో ఇక్కడ చూడాలి. సో క్వశ్చన్ వెరీ క్లియరా సార్? సిపిసిలోన ఏమేం ప్రొవిజన్స్ స్మాల్ కాజ్ కోడ్స్కి వర్తించవు. సో అక్కడ క్లారిటీకి ఇక్కడ ఏం చెప్పారంటే ఫాలోయింగ్ ప్రొవిజన్స్ మెన్షన్ బిలో నాట్ అప్లికబుల్ టు ద ఫాలోయింగ్ కోడ్స్. అంటే సిపిసిలో ఉన్న ప్రొవిజన్స్ ఇవి కోడ్స్కి వర్తించవంటాం. చూస్తే మనల్ని క్వశ్చన్లు అడిగింది ఓన్లీ ప్రొవిన్షియల్ స్మాల్ కాజ్ కోడ్స్, బట్ మీరు సెక్షన్ నెంబర్ 7 అలానే ఆర్డర్ నెంబర్ 50 చూస్తే వాళ్ళు ఇంకా చాలా కోడ్స్ గురించి చెప్పారు అక్కడ. సో ఆ కోడ్స్ రాయాలంటే ఓఎస్ రాసేద్దాం సార్. ఏమవుతుంది? ఏ కోడ్స్ అంటే ఇక్కడ ప్రొవిన్షియల్ స్మాల్ కాజ్ కోడ్స్, అలానే బెర్రర్ స్మాల్ కాజ్ కోడ్స్, అలానే కోర్ట్స్ ఎక్సర్సైజింగ్ ద జ్యూరిడిక్షన్ ఆఫ్ ద కోర్ట్ ఆఫ్ స్మాల్ కాజెస్, కోర్ట్స్ ఇన్ ఎనీ పార్ట్ ఆఫ్ ఇండియా టు విచ్ సిపిసి డస్ నాట్ ఎక్స్టెండ్. అంటే సింపుల్ సార్, ప్రొవిన్షియల్ స్మాల్ కాజ్ కోడ్స్కి అప్లికబుల్ కావు, బెర్రర్ స్మాల్ కాజ్ కోడ్స్కి అప్లికబుల్ కావు. ఇంకా ఏమన్నా కోర్ట్స్ ఎవరైతే ప్రొవిన్షియల్ స్మాల్ కాజ్ కోర్ట్స్ జ్యూరిడిక్షన్ హ్యాండిల్ చేస్తున్నాయో, అంటే వాళ్ళ ఏరియా వీళ్ళు హ్యాండిల్ చేస్తున్నారు అనుకోండి సార్, ఆ కోర్ట్స్. అలానే ఎక్కడైతే సిపిసి అప్లికబుల్ కాదో అక్కడ ఏమన్నా కోర్ట్స్ ఉంటాయి. ఇవేం ఏరియా సార్? నాగాల్యాండ్ అండ్ ట్రైబల్ ఏరియాస్ అనుకోవచ్చా? సెక్షన్ నెంబర్ 1 చెప్తుంది ఇక్కడ సిపిసి ఎక్స్టెండ్ కాదు అనేసి. సో ఇవన్నీ కోర్ట్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ కోర్ట్స్ గురించి మాట్లాడుతున్నాం? దేనికైతే సిపిసి ప్రొవిజన్స్ ఇక్కడ చెప్పిన ప్రొవిజన్స్ అప్లికబుల్ కావు దాని గురించి, రైట్ సార్. సో ఇప్పుడు ఆ ప్రొవిజన్స్ చూద్దాం సార్. ప్రొవిజన్స్ నాట్ ఎక్స్టెండ్ టు అబోవ్ మెన్షన్ కోడ్స్. ఫస్ట్ పాయింట్ మీరు చూస్తే సార్, ఇక్కడ సూట్స్ ఎక్సెప్టెడ్ ఫ్రమ్ స్మాల్ కాజ్ కోడ్ అని చెప్పాడు. అంటే ఇప్పుడు చూడండి సార్, సూట్స్ ఆబ్వియస్లీ స్మాల్ కాజ్ కోడ్స్ కూడా హ్యాండిల్ చేస్తాయి కదా సార్, అలానే అదర్ కోడ్స్ కూడా హ్యాండిల్ చేస్తాయి కదా. సో ఏ సూట్స్ అయితే స్మాల్ కాజ్ కోడ్స్ హ్యాండిల్ చేస్తాయో అవి పక్కన పెట్టేయండి, ఎందుకంటే అవి ఎలాగో అప్లికేబుల్ అయితే సార్ స్మాల్ కాజ్ కోడ్స్కి. మిగతా సూట్స్ అనుకోవచ్చా? వేరే కోడ్స్లో వేసే సూట్స్ అనుకోవచ్చా మనం? ఓ ఎస్, ఆ సూట్స్ ఆబ్వియస్లీ ఆ సూట్స్తో రిలేటెడ్ ప్రొవిజన్స్ ఈ కోడ్స్కి వర్తించవు. ఫస్ట్ పాయింట్ వెరీ క్లియర్ సార్. కొంచెం జాగ్రత్తగా మళ్ళీ కావాలంటే మళ్ళీ రివైండ్ చేసుకొని వినండి, రైట్ సార్. సో ఫస్ట్ పాయింట్, సూట్స్ ఎక్సెప్టెడ్ ఫ్రమ్ స్మాల్ కాజ్ కోడ్స్, రైట్ సార్, ఫస్ట్ పాయింట్. సెకండ్, ఎగ్జిక్యూషన్ ఆఫ్ డిక్రీస్ ఆఫ్ సచ్ సూట్. ఆబ్వియస్లీ ఈ సూట్స్తో రిలేటెడ్ ప్రొవిజన్స్ అప్లికబుల్ కానప్పుడు దాని ఒక ఎగ్జిక్యూషన్తో రిలేటెడ్ ప్రొవిజన్స్ కూడా అప్లికబుల్ కావు. అలానే నెక్స్ట్ పాయింట్, ఎగ్జిక్యూషన్ ఆఫ్ డిక్రీ అగేన్స్ట్ ఇమ్యూవల్ ప్రాపర్టీ. ఇమ్యూవల్ ప్రాపర్టీకి అగేన్స్ట్గా ఏదైనా డిక్రీ ఎగ్జిక్యూషన్ ప్రొవిజన్స్ ఉన్నాయంటే అవి కూడా అప్లికబుల్ కావు. ఇమ్యూవల్ ప్రాపర్టీ అంటే తెలుసు కదా సార్, ఇప్పుడు ఇల్లు, ల్యాండ్, ఇమ్యూవల్ ప్రాపర్టీ. దాంతో రిలేటెడ్ ఏదైనా డిక్రీ తోటి ఎగ్జిక్యూషన్ చేస్తుంటే దాంతో రిలేటెడ్ ప్రొవిజన్స్ కూడా అప్లికబుల్ కావు. ఇంట్రెస్ట్ ఆఫ్ పార్ట్నర్ ఇన్ పార్ట్నర్షిప్ ఫామ్. ఇంట్రెస్ట్ ఆఫ్ పార్ట్నర్ ఇన్ పార్ట్నర్షిప్ ఫామ్ రిలేటెడ్ ప్రొవిజన్స్ ఏదైతే సిపిసిలో ఉన్నాయో అవి కూడా స్మాల్ కాజ్ కోడ్స్కి వర్తించవు. సెటిల్మెంట్ ఆఫ్ ఇష్యూ కూడా స్మాల్ కాజ్ కోడ్స్కి వర్తించవు. అంటే మనం ఇట్లా అనుకోవచ్చా, దీంతో రిలేటెడ్ ప్రొవిజన్స్ ఏదైతే ఉన్నాయో ఎక్కడ సిపిసిలో అవి స్మాల్ కాజ్ కోడ్స్కి వర్తించవు, రైట్ సార్. ఇంతవరకు క్లియర్? బికాస్ ఈ పాయింట్స్ క్లియర్ అయిపోతే యూఆర్ డన్ సార్. బికాస్ ఎందుకంటే మిగతా ఇంకా సెక్షన్స్ గుర్తు చేసుకుంటాం, ఇంకేముండదు దీని లోపల, రైట్ సార్. ఇంకేమేమి సెక్షన్స్ అప్లికబుల్ కావంట? సెక్షన్ నెంబర్ 9 అప్లికబుల్ కాదు, 91, 92, 94, 95, 96 to 112, 115. ఈ సెక్షన్ గుర్తుంటే సరిపోతుంది సార్. 94, 95 తోటి రిలేటెడ్ ఆర్డర్ ఫర్ అటాచ్మెంట్ ఆఫ్ ఇమ్యూవల్ ప్రాపర్టీ, ఇంజంక్షన్స్, అపాయింట్మెంట్ ఆఫ్ రిసీవర్స్, ఇంటర్లోకేటరీ ఆర్డర్స్. సో సింపుల్, ఈ సెక్షన్స్ ప్రొవిన్షియల్ స్మాల్ కాజ్ కోడ్స్కి అప్లికబుల్ కావు, రైట్ సార్. అలానే కొన్ని రూల్స్ కూడా ఆర్డర్స్ కూడా అప్లికబుల్ కావు ప్రొవిన్షియల్ స్మాల్ కాజ్ కోడ్స్ మీద. ఏం ఆర్డర్స్, ఏం రూల్స్? ఆర్డర్ నెంబర్ 2 అప్లికబుల్ కాదు, ఆర్డర్ నెంబర్ 2లో రూల్ 1 అప్లికబుల్ కాదు, రైట్ సార్.
ఆర్డర్ నెంబర్ 10 రూల్ నెంబర్ 3 అప్లికబుల్ కాదు. ఆర్డర్ నెంబర్ 15 అప్లికబుల్ కాదు. ఆర్డర్ నెంబర్ 18 రూల్ 5 to 12 అప్లికబుల్ కాదు. ఆర్డర్ నెంబర్ 41 to 45 అప్లికబుల్ కాదు. ఆర్డర్ నెంబర్ 47 రూల్ 2, 3, 5, 6, 7 అప్లికబుల్ కాదు. ఆర్డర్ నెంబర్ 51 కూడా అప్లికబుల్ కాదు. ఇది ఆర్డర్ నెంబర్ 50 ప్రొవిన్షియల్ స్మాల్ కాజ్ కోడ్స్. ఆర్డర్ నెంబర్ 51 ప్రెసిడెన్సీ స్మాల్ కాజ్ కోడ్స్లో ఉన్న ప్రొవిజన్స్ కూడా దీనికి అప్లికబుల్గా ఉంటాయి. సో రఫ్లీ యూ హ్యావ్ అండర్స్టాండ్ ద పిక్చర్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. ఎందుకంటే సార్ ఇలాంటి క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే సార్ చాలా ఎక్కువ అండర్స్టాండింగ్ బిల్డ్ అయ్యి చాలా బట్టి కొట్టే కెపాసిటీ ఉంటేనే ఇలాంటి క్వశ్చన్స్ అర్థమవుతాయి. రఫ్లీ ఐఎమ్ గివింగ్ ఐడియా సార్, దాట్స్ ఆల్. రైట్ సార్. సో ఒక్కసారి పైన చూద్దాం సార్. మళ్ళీ ఒక్కసారి మనం ఏమేమైతే అనుకున్నాం ఇక్కడ సెక్షన్ లిస్ట్ కూడా పెట్టేశాను సార్ నేను. కింద గల ఈ సెక్షన్స్కి అప్లికేబుల్ కావు, ఈ సెక్షన్స్కి అప్లికేబుల్ కావు అని చెప్పారు కదా, ఆ సెక్షన్స్ కూడా పెట్టేశాను. సెక్షన్ నెంబర్ 9, 91, 92, 94, 95, 96, 97, 98, 99, 99A, 100, 101, 100A. బికాజ్ మీరు చూస్తే అపీల్స్ మొత్తం పార్ట్ ఆబ్వియస్లీ ప్రొవిన్షియల్ స్మాల్ కాజ్ కోర్ట్స్కి అప్లికేబుల్ కాదు సార్. సో పార్ట్ నెంబర్ 7 మొత్తం అప్లికేబుల్ కాదు. అలానే 94, 95 అప్లికేబుల్ కాదు. 9, 91, 92 అప్లికేబుల్ కాదు. అలానే లాస్ట్లో వచ్చేసరికి 115 కూడా అప్లికేబుల్ కాదు. సో సెక్షన్ ఊరికనే ఏదో చెప్పాలని. రైట్ సార్. లెట్ మీ గివ్ యూ వన్ రీడింగ్ ఫర్ యూ సార్. ఒక్కసారి ప్రాపర్గా జాగ్రత్తగా వినండి సార్. ఎందుకంటే కింద టేబుల్ మీకు గుర్తుంటే ఈ ఆన్సర్ చాలా ఈజీ అయిపోతుంది, మీకు అసలు హెడేకే ఉండదు. రైట్ సార్. ఒకసారి చదువుతాను చూడండి. Section 7 of the Provincial Small Cause Code, Civil Procedure Code. The following provision shall not extend to the courts constituted under the Provincial Small Cause Codes Act, Bearer Small Cause Codes Law, or to the courts exercising jurisdiction of small cause causes under the said act or law, or to courts any part of India to which the said act does not extend, exercising a corresponding jurisdiction, that is to say. So ఇక్కడ చూస్తే మీరు సో ఈ ఫస్ట్ 4 బాక్సెస్ అనుకోవచ్చా ఇప్పుడు దాకా నేను చదివింది కరెక్ట్. ఈ కోర్ట్స్కి సిపిసి ప్రొవిజన్స్ అప్లికబుల్ కావు. రైట్ సార్. నెక్స్ట్ సార్. సో మచ్ ఆఫ్ ది బాడీ ఆఫ్ ది కోడ్ యాజ్ రిలేటెడ్ టు ద సూట్స్ accepted from the cognizance of the court of small causes, the execution of decree in such suit, the execution of decree against immovable property. చూస్తే ఈ పాయింట్స్ కూడా మనం ఇక్కడ కవర్ చేసేసామా? ఇక్కడ చూడండి. సూట్స్ accepted from small cause courts, execution of decrees of such suits, execution of decree against immovable property. ఈ 3 కవర్ అయిపోయా? రైట్ సార్. గుర్తుకొస్తుందా మీకు? రైట్ సార్. నెక్స్ట్ చూడండి సార్. The following provisions, the following sections, that is to say section number 9, 91 and 92, 94 and 95 so far as authorized related to the order for the attachment of immovable property, injunction, appointment of a receiver of immovable property, or the interlocutory orders referred to in clause E of section number 94, section number 96 to 112 appeals, section number 115 reference review revision. ఇది రివిజన్ కదా. రైట్ సార్. ఆర్డర్ నెంబర్ 50లో కూడా ఇప్పుడు చూస్తే ఇవన్నీ కూడా మేము ఇక్కడ పెట్టేసామా? ఈ బాక్స్ చూడండి. సెక్షన్ నెంబర్ 9, 91 and 92, 94 and 95, సెక్షన్ నెంబర్ 96 to 112, 115 కరెక్ట్ ఆర్ నాట్ సార్? ఇది రివిజన్ కదా సార్, అంతే కదా? రివిజనే కదా. రిఫరెన్స్ రివ్యూ రివిజన్. సారీ చాలా పైకి వెళ్ళిపోయినట్టున్నా. రివిజన్. రైట్ సార్. క్లియరా? ఒక్కసారి ఇప్పుడు ఆర్డర్ నెంబర్ 50లో ఏమేమి కవర్ చేయాలో చూద్దాం. చూస్తే ఆర్డర్ నెంబర్ 50లో ఏదైతే లైన్స్ ఉన్నాయో ఇనీషియల్ 5 లైన్స్ సార్ కంప్లీట్ సేమ్ సార్. ఆ ఇనీషియల్ 5 లైన్స్ అయితే సేమ్. ఒకసారి చూపిస్తాను చూడండి. ఆర్డర్ నెంబర్ 50 రూల్ 1 ప్రొవిన్షియల్ స్మాల్ కాజ్ కోడ్స్ ద సివిల్ ప్రొసీజర్ కోడ్ 1908 ద ప్రొవిజన్స్ హియరిన్ ఆఫ్టర్ specified shall not extend to the court which are constituted under the Provincial Small Cause Codes Act, the Bearer Small Cause Codes Law, the courts exercising jurisdiction of small cause courts under the law, or to courts in any part of India to which the said act does not extend, exercising the corresponding jurisdiction, that is to say, so much of this schedule as related to the suits accepted from the cognizance of the court of small causes, or the execution of decrees in such suit, the execution of decrees against immovable property. మీరు చూస్తే ఇక్కడి నుంచి ఆర్డర్ నెంబర్ 50లో ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఏదైతే చెప్పారో ఇది ఆబ్వియస్లీ సెక్షన్ నెంబర్ 7లో కూడా చూడండి. కాపీ పేస్ట్ సార్. మొత్తం సేమ్ సార్. ఎక్కడి వరకు సేమ్? ఇక్కడి వరకు సేమ్. ఇక్కడి వరకు సేమ్. సో మీకు కొంచెం ఐడియా ఉంటే ఎలా రాయాలో, ఇది తెలుసు అది తెలుసు, 2 కలిపి రాసేస్తే సూపర్ అయిపోతుంది. రైట్ సార్. సేమ్ మ్యాటరే కదా సార్. ఒక మ్యాటర్ గుర్తు చేసుకుంటే చాలు. ఎక్స్ట్రా మ్యాటర్ దీనిలో ఏముందో చూద్దాం సార్. ఆర్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ అ పార్ట్నర్ ఇన్ పార్ట్నర్షిప్ ప్రాపర్టీ, ద సెటిల్మెంట్ ఆఫ్ ఇష్యూస్. రైట్ సార్. చూస్తే అందుకని మేము ఏం చేసామంటే ఈ కామన్ పాయింట్స్ కామన్గానే ఉంచేసాను. ఈ 2 ఎక్స్ట్రా పాయింట్ ఇక్కడ మెన్షన్ చేసేసాం. కరెక్ట్ ఆర్ నాట్ సార్? సెక్షన్స్ ఆబ్వియస్లీ సెక్షన్ నెంబర్ 7లో చెప్పారు. ఇప్పుడు ఆర్డర్ రూల్స్ గురించి ఈ ఆర్డర్ నెంబర్ 50లో చెప్తారు. సో ఇక్కడ చూడండి సార్.
ద ఫాలోయింగ్ రూల్స్ అండ్ ఆర్డర్స్, ఏం ఆర్డర్స్ ఏం రూల్స్ అప్లికబుల్ కావు ప్రొవిన్షియల్ స్మాల్ కాస్ట్ కోడ్స్కి. ఆర్డర్ నెంబర్ 2 రూల్ 1 అప్లికబుల్ కాదు, ఆర్డర్ నెంబర్ 10 రూల్ 3 అప్లికబుల్ కాదు, ఆర్డర్ నెంబర్ 15, ఆర్డర్ నెంబర్ 18, ఆర్డర్ నెంబర్ 41 to 45, ఆర్డర్ నెంబర్ 47, ఆర్డర్ నెంబర్ 51. రైట్ సార్. సో ఇవి కూడా ఇక్కడ మెన్షన్ చేసేసామా? కరెక్ట్. సో యూ హ్యావ్ టు అండర్స్టాండ్ హియర్ ఈస్ ఇఫ్ యూ ఆర్ ఏబుల్ టు రిమెంబర్ దిస్ స్మాల్ చార్ట్ యు ఆర్ డన్. మేము సింప్లిఫై చేసి పెట్టేసాం, అంటే స్మాల్ అంటే ఏం స్మాల్ లేదు సార్, అక్కడి నుంచి ఇక్కడ పెట్టేసాం, కొంచెం బైఫర్కేటెడ్గా ఈజీ టు రిమెంబర్ అన్నట్టు. రైట్ సార్. సో క్వశ్చన్ ఈజ్ వెరీ క్లియర్ సార్. సిపిసి ఏమేం ప్రొవిజన్ స్మాల్ కాస్ట్ కోడ్స్కి అప్లికేబుల్ కావు. రైట్ సార్, గుర్తుపెట్టుకోవాలి. చలో బాయ్, టేక్.